హాయ్ ఫ్రెండ్స్, మన ప్రకృతి యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మనం మరో కొత్త మొక్క గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక లీవ్స్ కనిపిస్తున్నాయి కదా, దీన్ని మనము తెలుగులో పొనికి చెట్టు అని పిలుస్తుంటాం, కుమ్మరి పొనికి అని కూడా పిలుస్తుంటాం, సైంటిఫిక్గా జువేషియా మలుక్కన్ అని పిలుస్తుంటాం. ఫ్రెండ్స్, మరి మనం ఈరోజు ఈ మొక్క గురించి ఎందుకు తెలుసుకుంటున్నామంటే, మనకు వినాయకుడి నవరాత్రులు జరుగుతున్నాయి కాబట్టి కంపల్సరీ అందరూ ఈ మొక్క గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ నవరాత్రులలో మనం వినాయకునికి వివిధ రకాల ప్రసాదాలన్నీ చేసుకొని పూజిస్తూ ఉంటాం. సో ఆ ప్రసాదాలు కూడా మనం ఇప్పుడు ఎట్లా అంటే స్టీల్ ప్లేట్లలో, ప్లాస్టిక్ ప్లేట్లలో మనం తింటూ ఉంటాం. కానీ ఒకప్పుడు ఈ ప్లేట్లు లేనప్పుడు ఏం చేశారంటే ప్రజలు ఈ లీఫ్స్ని కలెక్ట్ చేసుకొచ్చి ఈ లీఫ్లు ప్రసాదం పెట్టుకుని తినేవాళ్ళు. అందుకే ఈ యొక్క చెట్టుకు పాశమాకు, ఈ యొక్క లీఫ్కు పాశమాకు అనే పేరు వచ్చింది. ఇది ముఖ్యంగా మెదకు, రంగారెడ్డి, నిజామాబాద్, కరీంనగర్ ప్రజలందరికీ ఇది తెలిసిన చెట్టే. సో ఎందుకు మరి ఇందులో పెట్టుకుని అంటే ఈ యొక్క పత్రంలో మనం పెట్టుకుని తినడం వల్ల మనకనేది ముక్తి, అంటే ఒక దేవుని యొక్క ప్రేమ మన మీద ఉంటుంది. సో కాలక్రమేణా ఇది అంతా ఒక నాలెడ్జ్ అంతరించిపోయింది కాబట్టి మనం ఈరోజు ఈ చెట్టు గురించి తెలుసుకుంటున్నాం. ఇంకో ఉపయోగం ఏంటంటే దీని ముఖ్యంగా మనకు నిర్మల్ కానీ కొండపల్లి కానీ ఏరియాలో బొమ్మలు తయారు చేస్తారు, కొయ్య బొమ్మలు. సో ఈ యొక్క చెట్టు నుంచే కొయ్య బొమ్మలు తయారు చేస్తారు. అంటే ఇక్కడ ఫ్రెండ్స్, ఇక్కడ చెట్టు చిన్నగా ఉంది. అయితే ఇది ఫారెస్ట్లో చాలా పెద్దగా 20 మీటర్ల వరకు ఎత్తు పెరుగుతుంది. ట్రంక్ కూడా చాలా 2 మీటర్ల వరకు ట్రంక్ వస్తుంది. సో ఈ యొక్క వుడ్ నుంచి అనేది ఆ నిర్మల్లో మనకు కొయ్య బొమ్మలుగా తయారు చేస్తూ ఉంటారు. సో ఇది పాపులర్, చాలా అందరికీ తెలిసింది. కాకపోతే ఇప్పటి జనరేషన్ తెలియదు కాబట్టి మనం ఈరోజు ఈ వీడియోని చేయడం జరిగింది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చెప్పండి ఫ్రెండ్స్. ఇంకా మీకు ఏమైనా మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.